ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము మొదటి నుంచి మరికొన్ని వాక్యాలను చదువుకుందాం. ఈ మొదటి 3 అధ్యాయాలు 4వ అధ్యాయాలంతా కూడా అంతవరకు అరణ్యంలో జరిగిన సంగతులనే మళ్ళీ ఇక్కడ మోషే వారికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు కదా. అరణ్యంలో అంతవరకు జరిగిన సంగతులు మళ్ళీ వచ్చిన నుంచి మరి మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఏమని చెప్తున్నారండి? కాబట్టి ఇజ్రాయేలీయులారా, కాబట్టి అంటే అంతవరకు జరిగిన సంగతిని చెప్పి, కావున ఇజ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలి కదా. బ్రతుకుంటేనేగా స్వాధీనం చేసుకునేది. అంటే ఇప్పుడు బ్రతికి ఉండాలంటే మీరు బ్రతికి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. దేవునిలో మనం నిలిచి సజీవంగా ఉండి బ్రతికి దేవుడిచ్చిన వాగ్దానాలని, ఆ నిత్య జీవాన్ని మరి మనం స్వాధీనం చేసుకోవాలి అంటే ఏం చేయాలంట? మీరు అనుసరించాల్సిన విధులు కట్టడలు నేను మీకు బోధించుచున్నాను, వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానమే కానీ నిత్య జీవమే కానీ మరి మనము అనుభవించాలి, స్వాధీనం చేసుకోవాలి. ఇందులో ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదము, దీవెన, వాగ్దానాలు మనం స్వాధీనం చేసుకోవాలి అంటే మనము విధులు కట్టడలు అనుసరించాలి. ఏం చెప్పండి? కొన్ని విధులు, కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి, అవునా? ఇప్పుడు భారతదేశంలో మనం బ్రతకాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆధార్ కార్డు కావాలి, లేదంటే మానేసైనా కూడా పోయి ఆధార్ కార్డు తెచ్చుకుంటాం. ప్రార్థన మానేసైనా ఓటు వేయాలంటే ఓటర్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి. అంటే మీరు ఇక్కడ ఉన్నారు అనడానికి రుజువుగా కొన్ని కావాలి. రోడ్డు మీద నడిచి వెళ్ళాలంటే ఏ ప్రక్కన నడవాలి అనేది ఒక రూల్ ఉంటుంది. ఎలా ఉండాలని కొన్ని రూల్స్ ఉంటాయి, అవునా? గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని మనం ఎంత ఖచ్చితంగా పాటిస్తాం? కట్టడాలు, విధులు ఎందుకు? అవి పాటించకపోతే మనకి రావాల్సిన ఏవి రావాల్సిన మరి ఆ బెనిఫిట్లు కానీ ఆ యొక్క పథకాలు కానీ ఏవి కూడా మరి మనకు రావు. చూడండి, ఈ భూ సంబంధముగా మరి మనము ఈ వారికి ఇచ్చే మరి ఆ కొన్ని పథకాల కోసం వాళ్ళు పెట్టిన రూల్స్ని, కట్టడాలని, విధులను మనం అంత ఖచ్చితంగా అంటే వాటిని పాటించినట్లయితే మరి నిత్య జీవాన్ని, అంతేకాకుండా భూ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలని, వాగ్దానాలని దేవుడు మనకి ఇక్కడ ఇస్తానని ప్రామిస్ చేశాడు, ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి వాటన్నిటిని అనుభవించాలంటే కూడా దేవుని యొక్క కట్టడలు, విధులు మనము అనుసరించాలి. కాబట్టి మీరు అనుసరించవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, మీరు వినండి. మొట్టమొదటగా మనం ఏం చేయాలి చెప్పండి? వాగ్దానాలని మనం స్వాధీనపరచుకోవాలి. దేవుని ఆశీర్వాదాలను మనం స్వాధీనం చేసుకోవాలి అంటే దేవుని యొక్క విధులేంటో, కట్టడలేంటో మనం వినాలి. దేవుని యొక్క కట్టడలు, విధులేంటో మరి మనము వినాలి. తరువాత ఏం చేయాలో చెప్తా ఉన్నారు. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపిస్తున్నా. విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఎన్నున్నాయి చెప్పండి? ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 విషయాల గురించి చెప్తా ఉన్నారు. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చారు, విధులు ఇచ్చారు, అవునా? ఇప్పుడు వాటి ప్రకారం మనం గైకొనాలి. వినాలి, గైకొనాలి, వినాలి, గైకొనాలి. ఇప్పుడు మనం సరిగా వినలేదనుకోండి, చేసేటప్పుడు ఏం చేస్తాం? సరిగా చేయలేము. చేయాల్సింది చేయము, చేయకూడనిది చేస్తాము. అందుకని జాగ్రత్తగా వినమంటున్నారు. ముందు నేను బోధించే బోధన ముందు మీరు వినండి, తరువాత గైకొనండి. ఆ గైకొనే సమయంలో నేను ఆ గైకొనుట యందు, వాటిని మీరు చేసేటప్పుడు, అంటే ఈ విన్న వాక్యమును బట్టి మీరు జీవితంలో జీవించేటప్పుడు, నడుచుకునేటప్పుడు నేను ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపొద్దు. ఏం చెప్పండి? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడ ఇచ్చాడు, విధిచ్చాడు. ఇలానే జీవించండి, ఇలా బ్రతకండి, ఇలా ఉండండి అని దేవుడు మనకు ఒక విధి ఇచ్చినప్పుడు, ఒక మాట ఆయన మనకు సెలవిచ్చినప్పుడు దానితోటి మనం ఏమి కలపొద్దంట, అందులో నుండి ఏమి తీసేయకూడదంట. ఏం చెప్పండి? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలలో, కట్టడలలో, విధులలో దేనిని మనం కలపొద్దు, తీసేది. అంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లు మనం చెయ్యాలి. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు చెయ్యాలి.
ఇప్పుడు మరి మనకి కొన్ని అనుకూలంగా ఉండవు, మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే వాటిని ఏం చేస్తున్నాం? తీసేస్తున్నాం. మనకి కావలసినవి కొన్ని అనుకూలమైన వాటిని మనం కలుపుకుంటాం, అవునా? అనుకూలమైన వాటిని మనం కలుపుకుంటున్నాం, మనకు అనుకూలంగా లేని వాటిని తీసేస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు గైకొనుట యందు దేన్ని కలపొద్దు, దేన్ని తీసేయొద్దు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి కొన్ని తేడాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో మరి కంటికి కన్ను పంటికి పళ్ళు ఉంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఏమని చెప్తూ ఉన్నారు? ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం, 15:6, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం కలపడం కానీ తీసేయడం కానీ ఎందుకొరకు చేస్తున్నామంటే చెప్పండి? మన పారంపర్యాచారం కొరకు. దేని కొరకు చెప్పండి? మన పారంపర్యాచారం కొరకు, అంటే మన ఆచార పద్ధతుల కొరకు, మన ఆచార సంబంధమైన వాటి కొరకు వాక్యమును మనం ఏం చేస్తున్నామంట? నిరర్ధకం చేస్తా ఉన్నాం. వాక్యం ఏం చేస్తా ఉన్నాం చెప్పండి? అంటే ఇప్పుడు మనం కొన్ని కలపకూడని ఏం చేస్తున్నాం? కలుపుతున్నాం. చేయాల్సినవి చేయకుండా ప్రక్కన పెడతా ఉన్నాం. 5:44 కూడా చదవండి. మత్తయి 5:44, 43 నుండి చదవండి. అది ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో ఏమనుంది? నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు అని అక్కడ చెప్పబడింది. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చాలా విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత కొన్ని వాటిని మార్చేశారు కదా. అక్కడేమో వాడు నీ పన్నీరకు కొడితే నువ్వు కూడా వెళ్ళి వాడు పన్నీరకు కొట్టు అన్నాడు. చంప వాళ్ళకు కొడితే నువ్వు వెళ్ళి చంప వాళ్ళకు కొట్టు అన్నాడు. కానీ ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఏమని చెప్పారు? ఒకవేళ వాడు నిన్ను ఒక దెబ్బ కొడితే నువ్వు రెండో చెంప తిప్పు. వాడు నిన్ను ద్వేషిస్తే వాడిని నువ్వు ప్రేమించు. వాడు శత్రువు అయినా కూడా మరి వాడిని ప్రేమించు. ఎందుకంటే అలా శత్రువులను ప్రేమించడం వలన మనము మన తండ్రికి పిల్లలంగా ఉంటామంట. దేవుని పిల్లలంగా ఎప్పుడు మార్చబడతాం చెప్పండి? ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? లోకం ఎంతగానో ప్రేమించాడు. లోకమంతా మరి ఆయనకి చాలామంది విరోధంగా ఉన్నారు. యేసు ప్రభువును ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ఆయన సిలువేసిన వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆయన వాక్యం ఏమని చెప్తూ ఉంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఉంది. మరి దేవుణ్ణి దూషించే వాళ్ళు, ఆయనకి విరోధంగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నా దేవుడు మరి లోకమంతటి రక్షణ కొరకు ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణాన్ని అక్కడ అర్పించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యమును కట్టడలను ఆజ్ఞాపించిన వాటి మాటతో దేన్ని మీరు కలపకూడదు, దేన్ని తీసివేయకూడదు. అంటే ఇప్పుడు మరి మనం నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించమని వాక్యం చెప్తా ఉంది. మనం ఏం చేస్తాం చెప్పండి? నిన్ను వల్ల తీసేస్తాం చెప్పండి, అంతే కదా. నిన్ను వల్ల తీసేసి ప్రేమిస్తాం పొరుగు వాళ్ళని. ఎంతవరకు? వాడు మంచిగా ఉన్నంత వరకే, వాడు మనతో మంచిగా ఉన్నంత వరకే. వాడు కొంచెం తేడా చేశాడనుకో కాస్త వెంటనే మళ్ళీ మనం ఏం చేస్తాం? మనం మొహం మార్చుకుని వెళ్ళిపోతాం. కానీ వాడిని ప్రేమించడం మానేస్తాం. అంటే మనమే ఏం చేస్తాం ఉన్నాం చెప్పండి? ఒకదాన్ని తీసేసుకుంటున్నాం. ఒక్క ఆజ్ఞలోనే నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించమన్న ఒక్క దాంట్లోనే నిన్ను వల్ల తీసేసి మనకి ప్రేమించిన వాళ్ళని మాత్రం మనం ప్రేమిస్తాము, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే మనం ప్రేమిస్తాం, మనకి ఇష్టమైన వాళ్ళనే ప్రేమిస్తాం. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడు? ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఎవడు సూర్యుడు? తన సూర్యుడు, దేవుడు సృష్టించిన తన సూర్యుడు. సూర్యుడా
వాళ్ళు నన్ను దూషిస్తున్నారు, వాళ్ళ మీద ఉదయించొద్దని ఎప్పుడన్నా దేవుడు చెప్పాడా? వర్షం వాళ్ళ మీద కురవకుండా ఆగుతుందా ఏమన్నా? చెప్పండి. అంటే దేవుని యొక్క ప్రేమని సమానంగా అందరి మీద కుమ్మరించినప్పుడు మరి దేవుడు కూడా ఒక మాటని ఇలా ఈ ఆజ్ఞ ప్రకారం మీరు జీవించండి అంటే మనం ఏం చేస్తా ఉన్నాం చెప్పండి? కొన్నిటిని తీసివేస్తున్నాం, కొన్నిటిని కలుపుకుంటున్నాం, కొన్నిటిని మనమే మీ పారంపర్యాచారం కొరకు ఏమంటున్నారు? మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యాన్ని మీరు నిరర్ధకం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని వాక్యాన్ని మనం మార్చేసుకుంటున్నాం. మన అవసరాల కొరకు, మన అనుకూలతల కొరకు ఒక్కొక్క కులం నుంచి, ఒక్కొక్క మతాల నుంచి అందరం వస్తారు. అందరం వచ్చి ఏ కులం వాళ్ళకి తగ్గట్టుగా ఆ కులంలో వాళ్ళకి తగ్గట్టుగా వాక్యాన్ని వాళ్ళకి మార్చేసుకుంటారు. ఏ మతాలకు తగ్గట్టుగా దాన్ని వాక్యాన్ని ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు మనకి వాస్తులు చేసే అలవాటు ఉంది, మనం ఏం చేస్తున్నాము? అది వద్దని వాక్యం చెప్తుంది, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని తెచ్చుకొని ఇక్కడ కలుపుకుంటున్నాం. ఆచారాలు కొన్ని చేయొద్దని చెప్తా ఉన్నాడు, వాటిని తెచ్చుకొని మనం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం? ఇక్కడ కలుపుకుంటున్నాం. ఆచారాలని, వాస్తులని, పాలు పొంగించడాలని, అవ్వని ఇవని ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? వాక్యంలో లేవు. లేని వాటిని మనం తెచ్చి ఏం చేస్తున్నాం? మన అనుకూలత కొరకు మనము మన పైన ఒక కొరడా దెబ్బ పడొద్దు, యేసయ్య ఎన్ని కొరడాల దెబ్బ పర్వాలేదు, ఆయన మీద ఎంత ఉమ్మి వేయబడ్డా పర్వాలేదు, ఎన్ని గుద్దులు గుద్దినా పర్వాలేదు యేసయ్యని, కానీ మనం మాత్రం యేసయ్య కొరకి ఒక్క మాట పడొద్దు ఎవరితోటి కదా. ఎందుకు చేస్తే ఏమవుతుంది చెప్పండి? నిందల పాలవుతాం కదా. కాబట్టి మనం యేసయ్య కొరకు ఒక్క దెబ్బ పడొద్దు. అసలు ఆయన దెబ్బే పడకుండా ఒక మాట ఎవరితో మనం అనిపించుకోకుండా అని మనం కావలసినవన్నీ కలుపుకొని ఉన్నవి తీసేసుకొని మరి మనం చేసుకుంటున్నట్లయితే అక్కడ వాక్యం ఏమని సెలవిస్తామని చెప్పండి? వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపొద్దు, దానిలో నుండి మీరు దేన్ని తీసివేయవద్దు. అందుకనే మరి దేవుని యొక్క మాట కూడా సెలవిస్తూ ఉంది, ఆయన మీకు చెప్పిన దాని ప్రకారం మీరు చేయండి, ఆయన వాక్యంలో ఉన్నట్టుగా చేయండి. దేవుని కొరకు దాన్ని మీరు కలిపి సంఘమంతా కూడా చేయాలని మనము రూల్ పెట్టడానికి లేదు. చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే మరి సంఘంలో వాళ్ళకి బాధ కలుగుద్ది కదా అని ఏదో రకంగా వాళ్ళకి అనుమతిస్తున్నారు. దాన్ని బట్టి ఏం జరుగుతుంది చెప్పండి? సేవకులే మరి వారి యొక్క విశ్వాసాలకి అనుమతిస్తూ ఉండడం ద్వారా చాలా విషయాలలో మరి మనము కలిపే వారముగా, తీసివేసే వారముగా ఉంటున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు, దాన్ని గై కొనేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా గై కొనండి. వాక్యం ఏం చెప్పిందో దాన్నే గై కొనండి. మరి ఇలా చేస్తే మనకి కష్టం కదా, వాళ్ళకి మాట అంటారు కదా, వీళ్ళొక మాట అంటారు కదా, మనకి అవమానం వస్తుంది, నింద వస్తుంది అంటే మరి యేసు ప్రభు మనందరి కొరకు పడిన అవమానాలు, నిందలు, దెబ్బలు అవన్నీ పడవచ్చు. కానీ మనం యేసు ప్రభు కొరకి కొంచెం సిలువ భారాన్ని కూడా మనం మోయొద్దు. దినదినము ఆయన సిలువను ఎత్తుకొని మనల్ని వెంబడించమన్నాడా లేదా? మరి సిలువ వెంబడించాలంటే ఇవన్నీ ఉంటాయి కదా. సిలువ అంటే శ్రమలే. యేసు ప్రభు నా నామము నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడల్లా, దూషించినప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నాడు. ఆ ధన్యతని మనం పోగొట్టుకుంటున్నాం. ఒక రకంగా ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ ధన్యతని మరి మనము పోగొట్టుకుంటా ఉన్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం కూడా చదవండి. సామెతలు 30:5-6 వచనాలు. అధ్యాయము 5-6 వచనాలు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడింది. ఏంటంటే చెప్పు, ఆయన ఇచ్చిన ఒక్కొక్క ఆజ్ఞ రాతి పలక మీద ఎట్లా గీశాడు చెప్పండి? ఆయన అగ్ని హస్తం వచ్చి గీసింది. అంటే ఒక అగ్నిలో శుద్ధి చేయబడి పుటము పెట్టబడిన మాట. పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాసిన ప్రతి మాట అగ్నిలో పుటము పెట్టబడి శుద్ధి చేయబడి మనకి వచ్చింది. దానికి ఇంకా మనం కల్తీ చేయొద్దు. దాన్ని స్వచ్ఛమైన బంగారం వంటిది ఆయన మాట. ఒక రకంగా చెప్పాలంటే ఏం చెప్పండి? స్వచ్ఛమైన బంగారం వంటిది. ఇప్పుడు దాన్ని కలపడం వల్ల, అందులో తీసేయడం వల్ల మనము వాక్యాన్ని కల్తీ చేస్తున్నాం. దాన్నే నిరర్ధకం చేయడం అంటారు. ఏం చెప్పండి? వాక్యాన్ని మనము కల్తీ చేయడం అన్నమాట. అందుకనే దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువు. ఈరోజు మనం అనుకుంటాం నేనేం అబద్ధం ఆడట్లేదు అనుకుంటాం, కానీ కలపడము, తీసివేయడము
దేవుని దగ్గర ఏంటి చెప్పండి? అబద్ధమైన జీవితాన్ని మరి మనము జీవించడమే. అందుకని అంటున్నాడు, ఆయన మాటతో నేను వాక్యం చెప్పే ప్రతిసారి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా. నా నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట నీదై ఉండాలి. నా స్వంత ఆలోచనతో కానీ స్వంత బుద్ధితో కానీ నా నోట్ల నుంచి ఒక్క మాట కూడా రావద్దు అని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే దేవుని మాటలు పుటము వేయబడినట్లుగానే రావాలి కానీ, ఉన్నది ఉన్నట్లుగానే వాక్యంలో నుంచి రావాలి కానీ మేమైనా వాటికి కలపడానికి తీసేయడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని గద్దిస్తాడంట. ఏమంటున్నాడు అక్కడ? ఆయన మాటతో నువ్వేమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. మనం ఒకవేళ ఇక్కడ మనకి అనుకూలముగా మనం కలుపుకొని తీసివేసుకొని మనకి హృదయ ఆలోచనను బట్టి మన ఇష్టాలను బట్టి మనం ఎన్ని చేసినా తీర్పు దినమున దేవుని గద్దింపు దగ్గర నిలబడాల్సి వస్తుంది. మనం ఎందుకు చేశావు అని అడిగితే ఇంకా మనకు అక్కడ సమాధానం ఉండదు. మన స్కిట్ చూశారు కదా, ఇంకా మళ్ళీ సమాధానం చెప్పడానికి ఉండదు. మనం అబద్ధికులమే అయిపోతాం అక్కడ. అబద్ధమైన వాక్యానుసారమైన జీవితం, వీళ్ళు జీవించిందంతా అబద్ధం. తీసేసుకొని జీవించారు, కొన్ని కలుపుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా జీవించారు, అబద్ధమైన జీవితాన్ని జీవించారని దేవుడు అక్కడ పుస్తకంలో రాసేస్తాడు. దేవుని ముందు మనం అబద్ధికులం అయిపోతాం. ఏం చెప్పండి? లేదయ్యా ఉన్నది ఉన్నట్టే చేసా, మరి లేనిదెందుకు చేసావు? లేనిదెందుకు చేసావు? ఉన్న దాంట్లో ఈ సగం వాక్యం ఎందుకు కట్ చేసావు? ఇప్పుడు మనకి క్యాలెండర్లో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఏం చెప్పండి? పూర్తి మాట కట్ చేసేస్తారు, చివర దీవెన ఒకటే ఉంటుంది. ఆ ముందు ఆజ్ఞ కట్ చేసేస్తారు. ఈరోజు ఆ వాగ్దానాలలో కూడా నేను ఎందుకని వాగ్దానాల వైపు చూడొద్దంటున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాగ్దానానికి ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. మీరు ఇలా చేస్తే ఇలా దీవించబడతారు, ఇలా ఈ ఆజ్ఞ ప్రకారం మీరు గైకుంటే ఇలా దీవించబడతారని ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ వాగ్దానాలలో దానికి ముందు ఆజ్ఞ ఉండదు, ఆశీర్వాదం ఒకటే ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఆశీర్వాదం మన ముందుకు రాగానే క్యాలెండర్ చదువుకొని ఆమెనంటాం. మరి దానికి ముందున్న ఆజ్ఞ ఎవరు చేయాలి చెప్పండి? ఇప్పుడు దానికి ముందున్న ఆజ్ఞ ఎవరు చేయాలి? ఏ ఆజ్ఞ పాటిస్తే ఈ ఆశీర్వాదం మనకు వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి? అందుకనే ఇక్కడ చూడండి, మోషే నేను మీకు దీవెన ఆశీర్వాదం ఇస్తా అని చెప్పట్లే. నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా విధులు మీకు ఇస్తున్నాను. ఇది దేవుడు చెప్పిన మాటలు నేను మీకు బోధిస్తున్నాను, మీరు వినండి. కానీ దాన్ని గైకొనేటప్పుడు, దాన్ని పాటించేటప్పుడు, ఈరోజు వాక్యానుసారంగా జీవించండి జీవించండి అంటే అందరం జీవిస్తున్నాం. కానీ ఎలా జీవిస్తున్నాం? కలుపుకుంటున్నాం, తీసేసుకుంటున్నాం. వాక్యాన్ని కల్తీ చేసుకొని కల్తీ పాలు తాగినట్టుగా కల్తీ వాక్యాన్ని తాగుతున్నాం మనం. ఏం చెప్పండి? ఇప్పుడు కల్తీ వాక్యాన్ని కల్తీ చేసుకొని ఆ వాక్యానుసారంగా మరి మనం జీవించినట్లయితే ఈరోజు మనము అబద్ధికులముగా దేవుని ముందు నిలబడే పరిస్థితి మనకు ఉంటుంది. ఎలాగుంటుంది చెప్పండి? అబద్ధికులముగా దేవుని ముందు నిలబడే పరిస్థితి. ఎందుకంటే ఆయన కృపగలవాడు కాబట్టి ఆయన కృపను బట్టి నిలిచి ఉన్నాం ఈరోజు. ఏం చెప్పండి? ఆయన కృపను బట్టే నిలిచి ఉన్నాం. ఆయన ఆశీర్వదించడానికి మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన కృపను బట్టి మనకి ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 కూడా చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అంటే ఇవన్నీ దేవుని ద్వారా మనకి ఇవ్వబడిన ప్రవచన వాక్యాలు. ఏం చెప్పండి? ఇవి ప్రవచనాలు. బైబిల్ అంతా ఏంటి చెప్పండి? బైబిలే ప్రవచనం, ప్రవచన వాక్కు. అంటే మనం ఏం చేయాలో దేవుడు మనకు ముందుగానే బోధించి ఇచ్చేశాడు. ఇక్కడ ఏం చెప్పండి? ఇప్పుడు ఈ వాక్యాన్ని ఏమంటారు? ప్రవచన వాక్యము అని ఏమని రాయబడ్డా చెప్పండి దీన్ని? అంటే వాక్యమును బోధించే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దేవుడు మన కొరకు ముందుగా తెలియజేసిన సంగతులని ఏ రోజు కొరకు ఏది ఏర్పాటు చేశారో ఆ ప్రవచన వాక్యాలను మీకు వినిపింపజేస్తా ఉన్నారు.
అంటే చెప్పండి, ఆయన మన కొరకు ఇవి ముందుగానే రాసుంచారు కాబట్టి ఆ ప్రవచనాలను వింటూ ఉన్నాం. ఆ ప్రవచన వాక్యాలకి అంటే దేవుడు ఆల్రెడీ రాయించిన మాటలకి మనం ఏం చేయకూడదంట, నేను సాక్ష్యం ఇచ్చిందేమనగా ఏదైనా కలిపిన ఎడల, అంటే కలిపిన వాళ్ళకి ఒక రకంగా ఉంది, తీసివేసిన వాళ్ళకి ఇంకొక రకంగా ఉంది. కలిపిన వాళ్ళకేమో ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వస్తాయని రాయబడింది. ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యం ఏదైనా తీసేస్తే ఆ జీవవృక్షము కానీ పరిశుద్ధ పట్టణంలో పాలు కానీ మరి మనకు ఉండదంట. చూడండి, ఈరోజు మనం వాక్యానుసారంగా జీవించడం ఒకటే ముఖ్యమైనది కాదు, ఆ వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా జీవించాలి. ఏం చెప్పండి, వాక్యముని ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చాలి. బాబోయ్ కష్టం అండి చాలా అని మనం అనుకోవద్దు. దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా మరి నా పరిస్థితులను బట్టి ఇలా ఉంది కాబట్టి మరి మీరు మాకు సహాయం చేయండి, నేను ఎలాగ ఈ ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారమైన, అంతకు ముందు కూడా మీకు చెప్పా, బాబోయ్ కష్టం అనుకొని మరి మనము వెనకకు తిరగొద్దు. దేవుని సహాయం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఆయన కృప కొరకు, ఆయన సహాయం కొరకు మరి మనం ఎలాగా కనిపెట్టి ప్రార్థన చేయాలనేది కూడా నేను మరి మీకు ఇంతకు ముందుగానే వివరించా. కాబట్టి మరి దేనిని కలపకుండా తీసివేయకుండా ఆయన ముందు తీర్పు దినమున ఈరోజు దేవుని కృపను బట్టి మనం నిలిచి ఉంటున్నాం. ఆయన కృపగల వాడు కాబట్టి ఆయన కృపను బట్టి మరి మనము ఏ శిక్షని పొందుకోకుండా ఉంటున్నాం. ఎందుకంటే ఈ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏ శిక్ష ఉండదు. తీర్పు దినాన అబద్ధికులముగా మరి మనం తేల్చబడినట్లయితే ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో పాలు పొందుకోకుండా మరి మనం చేసిన భక్తంతా వ్యర్థమైపోయేదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకిచ్చింది స్వచ్ఛమైన ప్రవచన వాక్యము, స్వచ్ఛమైన వెండి పుటము చేయబడిన వాక్యము. దయచేసి దానిని కలుపుకొని తీసివేసి ఏదో బ్రతుకుతున్నాము, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం అన్నట్టుగా జీవించకుండా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనానికి వద్దాం. అదే ద్వితీయోపదేశకాండము 4:3. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మరి మీరు కన్నులారా చూచుతారు కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేసెను. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన వీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చూడండి, ఇక్కడ మోయాబు మైదానములో చాలా మంది మోయాబు స్త్రీలు ఏం చేశారు చెప్పండి, వీళ్ళని విగ్రహారాధనకి ప్రేరేపించినప్పుడు ఆ యొక్క బయల్పెయోరు అనే మరి ఆ యొక్క దేవత దగ్గర వాళ్ళు ఏం చేశారు, అక్కడ విగ్రహారాధనకి వెళ్ళడము, అక్కడ మొక్కడము, భోజనం చేయడము, దాని ద్వారా అంటే వాటిలో పాలు పంచుకోవడమే వాటిని హత్తుకోవడం. ఏమంటున్నారు, బయల్పెయోరును హత్తుకొన్నవాడు అంటున్నారు. అంటే వెళ్ళి దాన్ని ఇలా పట్టుకోవడం కాదు, బొమ్మను ఇలా పట్టుకోవడం కాదు, వాటిలో వాటి విషయాలలో ఎక్కడ మనం పాలు పంచుకున్నా విగ్రహ సంబంధమైన విషయాలలో వాళ్ళు మనల్ని రమ్మని కూర్చోమ్మని ఈ ఒక్కటి చేయండి ఏం కాదు అని మనల్ని ఏ ఒక్క విషయములలో మరి మనం పాలు పంచుకునేటట్లు చేసినా దాన్ని హత్తుకున్నవాడు నాశనం అయిపోయాడు. దేవుణ్ణి హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆ దినమున మరి మోయాబు మైదానంలో అతి వారు లేచి నీ పొరుగు వారిని చంపమన్నప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి? అక్కడ సుమారుగా 24,000 మంది అక్కడ చంపబడ్డారు. అంటే అక్కడ మరి ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో అంటే వాళ్ళు పిలుస్తారు, ప్రేరేపిస్తారు, కానీ వాటి జోలికి పోకుండా మనల్ని మనం జాగ్రత్తగా దేవునిని హత్తుకొని మరి మనం జీవించినట్లయితే మనము దేవుని సన్నిధిలో సజీవులముగా ఉండేవారం, దేవుణ్ణి హత్తుకొని జీవించే వారముగా ఉంటాం. యోహాను సువార్త 6. దేవుణ్ణి హత్తుకొని జీవించడం అంటే ఎలాగో చూద్దాం. యోహాను 6:66 నుండి. అప్పటి నుండి అనేకులు ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పును. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని కూడా చాలా మంది వెంబడించేటప్పుడు ఇజ్రాయేలు ప్రజలలో అనేకులు వెనకదీసి బయల్పెయోరును హత్తుకున్నారు. ఇక్కడ కూడా యేసు ప్రభు అంటే మాకు ఇష్టమని చాలా మంది వచ్చారంట యేసు ప్రభుతో కూడా. కానీ యేసు ప్రభు చెప్పే మాటలు జీవాహారము నేనే, జీవ జలము నేనే, కాబట్టి మీరు మీ పితరులు మన్నా తిన్నట్టుగా మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి అని కొన్ని మాటలు చెప్పినప్పుడు 60వ వచనంలో ఉంటుంది చూడండి.
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారు. కొద్దిమంది శిష్యులు దాని గురించి సణుక్కున్నారని కూడా అక్కడ యేసు ప్రభుల వారు ఎరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యము కొన్నిసార్లు కఠినంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనము కూడా అబ్బో ఇంత కష్టమైన మాట, వాక్యం ఇంత కష్టంగా ఉంది, అసలు మనం ఎలా చేస్తాం? అభ్యంతర పడతా ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఆ దినమున చాలామంది ఇజ్రాయేలీయులు బయల్పెయోరును హత్తుకోవడానికి కారణం, ఈరోజు చాలామంది తిరిగి విగ్రహారాధనకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కేవలం దేవుని కొరకు, దేవుని దగ్గరికి మేలుల కొరకే వచ్చారు అంతే. కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి అది కష్టమైన సిలువ శ్రమైన సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే అబ్బో ఆయనలాగా మేము మొయలేమండి అని చాలామందికి కఠినంగా అనిపిస్తుంది. ఆ వాక్యము కఠినంగా అనిపించి దాన్ని బట్టి సణుగుకొని అభ్యంతరపడి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటారు. అయితే మరి దేవునితో ఉన్న మనము కూడా ఇప్పుడు అది కఠినమైందని చెప్పి మనం ఏం చేయకూడదు, దాన్ని తీసి పక్కన పెట్టడానికి వీల్లేదు, తీసివేయడానికి లేదు, ఆజ్ఞలలో నుండి తీసివేయడానికి వీలు లేదు. కాబట్టి తీసివేయకుండా దానికి మరి మనం ఏమి అంటే ఈ ఆజ్ఞని ఇంకెలా చేస్తే సులువుగా చేయొచ్చు అని ఏదో సులువైన మార్గాన్ని మనం ఎంచుకోవడానికి కూడా వీలు లేదు. ఆయన మన కొరకు ఏ రీతిగా అయితే శ్రమ పడ్డాడో ఆ శ్రమలను అనుభవించడానికే మనం పిలువబడ్డాం. ఈ లోకంలో ఆయన కొరకు మనం శ్రమలు అనుభవించడానికే పిలువబడ్డాం. ఆ మాట కూడా రాయబడి ఉంది. కాబట్టి ఆ దినమున చాలామంది ఏం చేశారంట, వాక్యం కష్టంగా ఉంది, కఠినంగా ఉంది అని కఠినమైన మాట అని చెప్పి సణుగుకొని అభ్యంతరపడి యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉన్నారంట. కానీ యేసు ప్రభుల వారు ఏమడుగుతున్నారు అక్కడ? చాలామంది అసలు అనేకులు వెనక తీశారు, అసలు ఇక మళ్ళీ ఆయన మొహం కూడా చూడలేదు. చాలామంది అసలు ఇంక దేవుని దగ్గరికి రాకుండా మొహం మొత్తానికే వెళ్ళిపోయేవారుగా కూడా ఉంటారు. అంటే హత్తుకోవడం అంటే నేను చెప్తా ఉన్నాను చూడండి, వాక్యం ఎంత కష్టమైనా దేవుని సిలువ శ్రమల వైపు మనం చూస్తే అసలు ఆయన పడ్డ శ్రమల ముందు, ఆ సిలువ త్యాగం ముందు మనం పడే కష్టాలు ఒక కష్టాలే కాదు, మనం పడే శ్రమలు ఒక శ్రమలే కాదు. కానీ మనం ఎంతసేపు మన శ్రమల వైపు చూస్తాం కానీ ఆ సిలువ వైపు చూడం. ఇప్పుడు శుక్రవారాలు దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నాం ఎందుకని? ఒక్కసారి నా ప్రతి శుక్రవారం ఆయన సిలువ శ్రమల వైపు చూస్తే ఆయన నా కొరకు పడ్డ శ్రమలలో అసలు నేను ఏం పడ్డాను, ఆయన కొరకు నేనేం పడ్డాను అని నిజంగా మన హృదయంలో మరి అటువంటి కృతజ్ఞత వచ్చిందనుకోండి, మనము ఎప్పటికీ యేసు ప్రభుని విడిచిపెట్టలేం, ఆయన్ని హత్తుకొని జీవిస్తాం. కానీ ఆయన సిలువ శ్రమల వైపు చూడకుండా ఆయన మాటలు విని అబ్బో ఇది చాలా కష్టంగా ఉంది, ఇలా వాక్యం చెప్తే ఎవరు వస్తారు, ఇలా వాక్యం చెప్తే ఎవరు ఉంటారు అనేసి అభ్యంతరపడి వెళ్ళిపోయే వారిగా ఉంటే వారు బయల్పెయోరును అంటే లోకమును, ఈ లోకంలో ఉన్న దానిని హత్తుకునే వారిగా ఉంటారు. వారు దేనికి నిర్ణయించబడ్డవారు చెప్పండి? లోకం మీదకి రాబోయే ఉగ్రతలో మరి వారందరూ కూడా నశించిపోయే వారిగా ఉంటారు. అందుకని నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. 12,000 మంది వచ్చారు. రొట్టెల ఆహారం పెట్టినప్పుడు 8,000 మంది ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు, ముసలోళ్ళు, స్త్రీలను అక్కడ లెక్క పెట్టలేదు. అవునా? ఆయన్ని హత్తుకునే దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది వచ్చారు చెప్పండి? ఇప్పుడు ఆయన నిజంగా అనుసరించాలనేసరికి మాత్రం 12 మంది శిష్యులే అక్కడ స్థిరంగా చివరి వరకు ఉన్నారు. ఆ 12 మంది కూడా మళ్ళీ యేసు ప్రభు యొక్క సిల్వ సమయంలో అక్కడ కూడా ఎవరు లేకుండా ఒక్కరు మాత్రమే అక్కడ ఉన్నట్టుగా చూస్తా ఉన్నామంటే చూడండి, ఈరోజు నిజంగా మరి మనం దేవుణ్ణి హత్తుకొని ఉంటున్నామంటే ఆ వాక్యం ఎంత కష్టమైన సమస్య అయినా మరి ఇరుకైనా ఇబ్బంది అయినా దేవుణ్ణి హత్తుకొని సజీవులముగా, అంటే సజీవులమై ఉండడం అంటే ఎలాగా? ఆయనతో పాటు యుగ యుగాలు ఆయన యొక్క నిత్య రాజ్యములో సజీవులముగా ఉండాలని మరి దేవుడు అక్కడ కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ దినమున చాలా మంది వెనక తీశారు, మళ్ళీ ఎప్పుడు దేవుని దగ్గరికి రాలేదు. ఈరోజు మరి మనం దేవుడిని హత్తుకునే వారముగా ఉన్నామా, లేకపోతే లోకం మనల్ని లోకం మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ లోకాశలలో పడి ఆ బయల్పెయోరుని హత్తుకుని వారు నశించిపోయినట్లుగా మరి నశించిపోయే వారముగా మరి మనం ఉంటున్నామా? ఒక్కసారి అక్కడ మరి ఆ ఇజ్రాయేలు ప్రజలతో అక్కడ మోషే మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో చూసుకున్నట్లయితే, నా దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు
వివేకము. చూడండి, ఇక్కడ మీరు మీ దేవుడు మీకు ఆజ్ఞాపించినట్లుగా, నాకు ఆజ్ఞాపించినట్లుగా మీరు స్వాధీనపరుచుకునే దేశంలో మీరు ఆచరించాల్సిన కట్టడలు విధులు. మన ఆచారం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ కట్టడలే మన ఆచారం, ఈ విధే మన ఆచారం. మనం నేర్చుకున్న పెద్దల పారంపర్యాచారం పోయింది, మనుషుల పద్ధతులు కాదు, దేవుడు మనకిచ్చిన కట్టడలు విధులే మనం చేయవలసిన ఆచారాలు. కాబట్టి వీటిని మీరు అనుసరించి ఏం చేయాలి చెప్పండి? గైకొనాలి. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ నేర్పించా, మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఈ కట్టడలను మీరు ఖచ్చితంగా అనుసరించి గైకొనాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం కట్టడలను, ఆజ్ఞలను, విధులను మనం చేస్తామో వాటిని వినే జనముల దృష్టికి మనకు అదే జ్ఞానం అంట. ఏం చెప్పండి? వీళ్ళు దేవుని ప్రజలండి, క్రైస్తవులండి అని ఎవరైనా మన గురించి చెప్పుకుంటే, వీళ్ళకి ఇటువంటి పద్ధతులు ఉన్నాయి, ఇటువంటి ఆచారాలు ఉన్నాయి, ఇటువంటి కట్టడలు ఉన్నాయి అని ఎవరైనా మన గురించి చెప్పుకుంటే అది మనకి జ్ఞానం అంట. ఏం చెప్పండి? దేవుని దృష్టిలో అది మరి మనకు జ్ఞానము, అదే మీకు వివేకము. ఇప్పుడు జ్ఞానం కలిగి, వివేకం కలిగి జీవించడం అంటే ఏం చెప్పండి? వాక్యానుసారంగా జీవించడమే. వాక్యానుసారంగా జీవించడమే లోకమునకి మనము జ్ఞానులముగా, వివేకులముగా కనపడ్డాం. వాళ్ళ పద్ధతులు అవే. కానీ ఇప్పుడు మనం దేవుని పిల్లలము కదా, క్రైస్తవులంగా ఉంటున్నాం కదా. దేవుడు మాకిచ్చిన విధి, మాకిచ్చిన ఆచారం, మాకిచ్చిన కట్టడ, మాకిచ్చిన ఆజ్ఞ, ఇది చేయడమే లోకానికి దేవుని జ్ఞానాన్ని, వివేకాన్ని మనం తెలియచేయడం. అంటే దేవుని యొక్క జ్ఞానమును కలిగి, వివేకమును కలిగి మనం జీవించే వారముగా ఉండాలంటే ఆయన ఆజ్ఞల చొప్పున జీవించే వారముగా ఉండాలి. దానికి ఏమి కలుపుకోకుండా, తీసేయకుండా. వాళ్ళు చేసినవి మనం కలుపుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? సేమ్ ఉన్నాయి కదా, ఇంక ఇందులో కొత్త జ్ఞానం ఏముంది, కొత్త వివేకం ఏముంది అంటారా లేదా? మనం చేసిందే వాళ్ళు చేస్తున్నారు, ఇందులో కొత్త అనేది ఏముంది, అసలు అంతా అలాగే ఉంది అని మరి ఆ రకంగా అనుకోకుండా, అసలు లోకం మనల్ని చూసినప్పుడు ఏమనుకుంటుందంట చూడండి, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనం అని చెప్పుకుంటారంట. ఏంటంట? జ్ఞాన వివేకము గల జనమని. ఈరోజు ఏ క్రైస్తవునన్నా చూసి లోకం చెప్తుందా మనల్ని? ఎందుకంటే వాళ్ళలాగానే మనం బ్రతుకుతున్నాం. ప్రత్యేకంగా బ్రతకట్లా, పరిశుద్ధంగా జీవించట్లా, వాళ్ళయన్నీ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము జ్ఞాన వివేకములు గల జనం. వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నాక వీళ్ళ పద్ధతులు కానీ, వీళ్ళ అలవాట్లు కానీ, వీళ్ళ ఆచారాలు కానీ ఇంత గొప్పగా ఉన్నాయే అని వీళ్ళు దేవుని దృష్టిలో నిజంగా జ్ఞాన వివేకాలు గల ప్రజలండి అని ఎవరైనా మనల్ని గురించి చెప్పగలుగుతున్నారా? చూడండి, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మరి మనం చేసినప్పుడు మాత్రమే మరి మనము మన యొక్క దేవుని జ్ఞానాన్ని ప్రకటించే వారముగా ఉంటాం. మన జీవితమే ఒక సువార్త అయిపోద్ది. మనం కొత్తగా వెళ్ళి పాంప్లెట్ పట్టుకొని ఎక్కడ చేయాల్సిన అవసరం ఉండదు. మన జీవితమే ఒక సువార్త. మన జీవితాలను చూసి వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చింది? బైబిల్ జ్ఞానం, దేవుని మాటలే వారికి అంత జ్ఞానం ఇస్తున్నాయి, అంత వివేకాన్ని ఇస్తున్నాయి. మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, వీళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు? మేము మా ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, వీళ్ళు ఎలా కట్టుకుంటున్నారు? మా పరిస్థితులను మేము సరి చేసుకోలేకపోతున్నాం, వీళ్ళు ఎలా సరి చేసుకుంటున్నారు అని దేవుని ప్రజల దృష్టికి జ్ఞాన వివేచన గల జనముగా మనం కనబడాలంటే వాక్యముని ఉన్నట్టుగా మనం పాటించాలి. కలుపుకొని తీసేసే వారముగా ఉండొద్దు. చూడండి, యేసు ప్రభుల వారు కూడా ఇక్కడ మోషే ఆజ్ఞ ఇవ్వడమే కదా, యేసు ప్రభుల వారు కూడా పరలోకానికి వెళుతూ ఆజ్ఞ ఇచ్చారు. మత్తయి సువార్త 28:20 చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. ఇప్పుడు దేవుడు మాకు అంటే సేవకులకి ఏం బోధించాడు చెప్పండి? శిష్యులకి మీరేమని బోధించాలా? నేను మీకు ఏం ఆజ్ఞాపించానో, మీకు ఏ సంగతులను గురించి తెలియజేశానో వాటిని గైకొనాలని బోధించండి. వాటికి ఏమి కలుపుకోకుండా, తీసివేయకుండా నేను మీకు చెప్పినట్లు చెప్పండి. అది నేను యుగ సమాప్తి వరకు నేను మరి మీకు తోడుగా ఉంటానని అక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు యేసు ప్రభుల వారు కూడా వెళ్ళేటప్పుడు అదే చెప్తా ఉన్నారు. వీటితో మీరేమీ కలపకుండా నేను మీకు చెప్పినట్టు. అందుకనే మనం మత్తయి సువార్తలో నుంచి మనం చదువుకున్నట్లయితే వాళ్ళ శిష్యులందరూ ఏం చేశారు? యేసు ప్రభు వారు చెప్పిన మాటలన్నీ అక్కడ ప్రవచన వాక్యాలు అక్కడ రాసేశారు. ఆయన ఆ ప్రవచన వాక్యాలు రాశారు. ఎందుకు? ఇంకా ఎవరు దానికి ఏమీ కలపకుండా, తీసివేయకుండా. ఇప్పుడు చాలా మంది సేవకులు అంటున్నారు, ఈ తరానికి ఈ బైబిల్ సరిపోవట్లేదు, కొత్త బైబిల్ కావాలా అని అంటున్నారు. మొన్న ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ, ఎందుకంటే
అంటే ఇంకా ఇందులో కొన్ని కలపాలా, ఇందులో కొన్ని తీసేయాలా. ఎన్ని తరాలకైనా సరిపడే వాక్యం అండి ఇది. అంటే వాళ్ళకి ఏ బోధ అలవాటు అయిపోయింది? ఇప్పుడు ప్రజలకి అనుకూలమైన బోధ చేయాలంటే ఆ అనుకూలమైన బోధ ఇందులో లేదు. దేవుడు ఏ తరంలో ఎలాగుంటారో తెలుసు. అందుకనే తరతరాలకి యుగ యుగాలకి ఆయనే సజీవుడైన దేవుడు. కాబట్టి ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా పుటము వేయబడి ఏం చేశాడు చెప్పండి? వాళ్ళకి 10 ఆజ్ఞలు ఎట్లయితే పుటము వేయబడి తన హస్తముతో రాసిచ్చాడో, ఆయన బోధించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని, పుటము వేయబడిన వాక్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి పుటము వేయబడిన వాక్యాన్ని మనం మార్చినట్లయితే ఏమైపోద్ది చెప్పండి? అందులో నుంచి మనం తీసివేసినట్లయితే వాక్యము కల్తీ అయిపోద్ది. జనములు దృష్టికి జ్ఞాన వివేకము గల జనమని మన గురించి చెప్పుకోవాలి అంటే స్వచ్ఛమైన వాక్యాన్ని చేయాలి. స్వచ్ఛమైన వాక్యాన్ని మరి మనము నెరవేర్చే వారముగా ఉండాలి. అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మరి మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.